తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తప్పకుండా నిర్వహణ చేస్తామని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహణ ద్వారా ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఒక పెద్ద పరిశ్రమ వస్తుందని, అదేవిధంగా బొగ్గు కంటే కూడా ఈరోజు ఉక్కు ధరనే ఎక్కువ ఉన్నది కాబట్టి దీనికి మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తే, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం దీనిపైన ఒక్క మరి ఆలోచన కూడా చేయనటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థను కాపాడుతారని మేము ఏ విధంగా భావిస్తాం? అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు జైపూర్ పవర్ ఫ్యాక్టరీ ఉన్నది, అది గతంలోనే కేసీఆర్ గారి హయాంలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకొని మరి ఈరోజు పవర్ జనరేట్ చేస్తూ ఉన్నది. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 3 బ్లాకుల కింద 600 కింద 1800 మెగావాట్ల ఫ్యాక్టరీని నిర్మించాలని తలపెడితే మొదటి ఏదైతే బ్లాక్ ఉందో దాంట్లో మీరు ఇచ్చినటువంటి వ్యయం ఏదైతే ఉందో 7,500 కోట్లు మొదటగా టెండర్ ప్రాసెస్ కోసం ప్రిపేర్ అయితే, మళ్ళీ మీరు అధికారంలోకి రాగానే ఇది 9,500 కోట్లు ఎట్లయింది? ఎవరి కోసం ఈ వ్యయం పెరిగింది? అదేవిధంగా సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఎక్కడి మంత్రులు అక్కడ, ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ మీ ఆధిపత్యం వల్ల ఇలా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీ వశమైపోయి అసలు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు లేక ఈరోజు సంస్థ సర్వనాశనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి సిఎండి మీకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు, మీ చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఉన్నాడు. గతంలో ఎన్నడూ కూడా సింగరేణి సంస్థలో ఒక స్వయం ప్రతిపత్తి ఉండే, సింగరేణి సంస్థ మనుగడకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళకు స్వాతంత్రత ఉండే. కానీ ఈరోజు మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలా సంస్థ మనుగడకే ప్రమాదం వాటిల్లిందని ఇది మేం చెప్తున్న మాట కాదు. ఇలా యావత్ కార్మిక వర్గం అంతా కూడా అసలు ఈ సంస్థ ఏం కానున్నదనేటువంటి పరిస్థితులలో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ విషయం ఏదో మేం చెప్పడం కాదు, ఇలా మీ మిత్రపక్షమైనటువంటి మీకు అనుబంధంగా నడుస్తున్నటువంటి ఐఎన్టీసీ సంస్థలో పనిచేస్తున్న నాయకులు కావచ్చు, ఏఐటీసీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సింగరేణి సంస్థలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ప్రతి సంవత్సరం లాభాల వాటా ఏదైతే ఉందో మరి 1-2 నెలల ముందే లాభాల వాటా ప్రకటించడం అనేటువంటిది ఆనవాయితీ. గత సంవత్సరంలో కూడా మీరు మరి 33% లాభాలు ప్రకటించి అభివృద్ధి పేరిట సగం లాభాల నుంచి మినహాయించి 16% మాత్రమే పంపిణీ చేసినటువంటి విషయం కార్మిక వర్గానికి అందరికీ తెలుసు. మమ్మల్ని ఘోరంగా వంచి మోసం చేసినారు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఇగో దసరా ఇంకా ఒక 20 రోజులు మాత్రమే సమయం ఉన్నది. ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదు. మీరు మాట ఇచ్చిన దాని ప్రకారం ఎవరైతే గెలిచినటువంటి ఏఐటీసీ యూనియన్ ఉన్నదో 35% లాభాల వాటా ఇప్పిస్తామని చెప్పేసి మీరు ఎన్నికల వాగ్దానంలో చెప్పారు. ఇప్పటి వరకు లాభాల వాటా ప్రకటించలేదు. మరి లాభాల వాటా ఎప్పుడు ప్రకటిస్తారు? 30% ఖచ్చితంగా గత సంవత్సరం చేసినట్టుగా అందులో నుంచి రకరకాల పేర్లతోటి దాన్ని మరి మినహాయించి లాభాలు పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? మరొకసారి మోసం చేస్తారా? మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఉందో మీరు ప్రకటించిన దాని ప్రకారమే ఏదైతే సింగరేణి సంస్థ ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువ లాభాలు వచ్చినాయి, దాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఈ మధ్యనే మేము కలిసిన సందర్భంలో సిఎండి గారు మాకు చెప్పినటువంటి మాట ప్రకారం మరి లాభాలను ప్రకటించి లాభాలలో 35% మరి లాభాల వాటా కార్మికులకు పంపిణీ చేసేటువంటి నిర్ణయం తొందరలో సిఎండి గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తక్షణమే ప్రకటన చేయాలని కూడా మేము ఈ సందర్భంగా
డిమాండ్ చేస్తూ ఉన్నాం.